హలో, మీ పేరు సతీష్? సంతోష్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నల్గొండ నుంచి. ఓకేనండి, మీ వాయిస్ చాలా లోగా వస్తుంది సతీష్ గారు. సంతోష్ గారు ఓకేనండి, చెప్పండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, నా గురించి. ఓకేనండి. సో పుట్టిన తేదీ, టైం చెప్పండి. 17/2/1988 ఉదయం 4:30కి. 17/8? 17/2. ఓకే. ఎన్నో సంవత్సరం అండి? 1988. 88. ఓకే. ఏ టైంలో పుట్టారు? 4:30 సాయంత్రం అండి? ఉదయం, మార్నింగ్ అండి. ఉదయం 4:30కి. ఓకే. ఏ ఊర్లో పుట్టారు? ఏ ఊర్లో పుట్టారు? నల్గొండ అండి. నల్గొండ. ఓకేనండి. సరే, మీరు ఏదైతే డౌట్ అడగాలనుకుంటున్నారో అది గురువు గారిని అడిగి నేరుగా ఆయనతో మాట్లాడండి. జయ శ్రీమన్నారాయణ. హలో, శ్రీమాత్రేనమండి. చెప్పండి స్వామి. ఇది నాకు జాబ్ రావట్లేదు, మ్యారేజ్ కావట్లేదండి. దాని గురించి అడుగుదామని. వివాహ స్థానంలో బాగా దెబ్బతినేసినాయండి. వివాహ కారకుడు శుక్రుడు పోయాడు. వివాహ స్థానం మీద శని యొక్క పాప దృష్టి ఉంది. ధనుర్లగ్నం అయింది, ధనిష్ట నక్షత్రం ఇది. ఒక 1 year 1.5 year పడుతుందండి, అయ్యాక అవుతుంది మ్యారేజ్. ఒకవేళ ఒక పరంగా లేట్ అవడమే మంచిది. ముందర అయితే బ్రేకప్ అయ్యేది, ఏం కాదులేండి. ఒక 1.5 year తర్వాత అవుతుంది. ఇంకోటి ఉద్యోగం కూడా. ఉద్యోగమా? ఉద్యోగం పరంగా అయితే బాగానే ఉంటుంది మీకు. ఒకటి కెంపు రత్నం ధరించండి, ఒకటి ఉంగరం వేలుకు పెట్టుకోండి. ఉద్యోగం పరంగా ఇబ్బంది లేదండి, నెమ్మదిగా వచ్చేస్తుంది. అదే, వివాహమే కొద్దిగా సామాన్యంగా ఉంది, పర్లేదండి. లేట్ మ్యారేజ్ కదా, కొద్దిగా దోషాలు రెక్టిఫై అవుతాయండి, ఏం కాదు. ఇప్పుడు మీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతుంది? ఏదండి నెక్స్ట్ ఇయర్? మే తర్వాత. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.